Hi viewers, my name is CH Venkat Subramaniam, athletic coach in Aditya Vijnana University. Today I will try to tell you for the long jump class 2. Already I told you before class number 1 long jump history and world championship winners and also Olympic winners, records, medals. So many points are discussed. Today I discuss the long jump class 2. In this session, long jump rules and regulations and measurements and etc. According to World Athletic Championship rules followed in 29 and 30 in long jump rules in World Athletics. So first rule is 29.1. The minimum length of the runway measured from the relevant takeoff line shall be 40 meters and where conditions permit 45 meters. It shall have a width of 1.22 meters plus or minus 0.01 meters and shall be marked by white lines 50 in width or just 5 centimeters. Okay. వరల్డ్ అథ్లెటిక్స్ రూపొందించినటువంటి రూల్స్లో ఈ లాంగ్ జంప్ కోసం 29-30 రూల్స్ మనకి ఇందులో వస్తాయి. ముఖ్యంగా ఈ రన్వే కోసం 29.1లో వాళ్ళు ఖచ్చితంగా ఏం చెప్తున్నారంటే మినిమం రన్వే లెంత్ 40 మీటర్స్ ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ అండ్ అదర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో నిర్వహించినటువంటి పోటీల్లో ఇది 45 మీటర్స్ వరకు ఉంటుంది. ఇన్ మినీ గేమ్స్ I shall have a width of 1.22 meters. The runway width వచ్చి 1.22 మీటర్స్ కింద ఉంటుంది ప్లస్ ఆర్ మైనస్ 0.01. ఈ లైన్స్ కూడా మార్క్ చేసేటప్పుడు వైట్ లైన్స్తో ఉంటుంది. అది కూడా 50 అంటే 5 సెంటీమీటర్స్ విడ్త్తో ఈ లైన్ యొక్క మందాన్ని మనం ఇందులో చూడొచ్చు. ఈ 1.22 మీటర్స్ అంటే మనకు గుర్తుకొచ్చేది 400 మీటర్స్ ట్రాక్లో అథ్లెట్స్ పరిగెట్టేటప్పుడు వాళ్ళ యొక్క నిర్దేశించబడినటువంటి వాళ్ళ యొక్క ప్లేస్, వాళ్ళ యొక్క బాక్స్ పరిగెట్టే ఒక అథ్లెట్ పరిగెట్టే ఒక బాక్స్లో సుమారుగా ఒక్కొక్క లైన్ ఉండేటువంటి 8 లైన్స్ కూడా 1.22 మెజర్మెంట్స్తో ఉంటుంది. ఆ విడ్త్ వచ్చి ఇక్కడ ఈ రన్వేకి సేమ్ అదే కొలతలుగా మీకు గుర్తించుకోవచ్చు. ఎప్పుడన్నా మనకి కావాలితే అది కూడా ఒక పాయింట్కి మనం గుర్తించుకోవచ్చు. 1.22 మీటర్స్ అనగానే మనకి ఆ 4 మీటర్స్ ట్రాక్ ఒక లైన్ బాక్స్ మనకు గుర్తుకొచ్చేలాగా మనం ఇది గుర్తించుకోవచ్చు. అండ్ 29.2 ద రూల్ ఈస్ ద మ్యాక్సిమం lateral inclination of the runway should be 1:100, just 1%, unless special circumstances exist which justify world athletics providing an exemption and in the last 40 meters of the runway. The overall downward inclination in the direction of running shall not exceed 1:1000. అంటే వరల్డ్ అథ్లెటిక్స్లో 29.2 రూల్ ఏం చెప్తుందంటే రన్ యొక్క గరిష్ట పార్శ్వ వంపు 1% అటు ఇటుగా ఉండొచ్చని చెప్తుంది. అలాగే ప్రపంచ పోటీల్లో నిర్వహించినప్పుడు కూడా ఇది ఆ రన్ యొక్క చివరి 40 మీటర్స్లో ఈ 40 మీటర్స్ యొక్క రన్వేలో మినహాయింపు అథ్లెటిక్స్ పరిగెట్టే ఆ యొక్క దూరం రన్వేలో 1% వంపు ఉన్నా పర్వాలేదని ఆ రూల్ నెంబరు 29.2 చెప్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ టేక్ఆఫ్ బోర్డ్ రూల్ నెంబర్ 29.3. ద టేక్ఆఫ్ షాల్ బి మార్క్డ్ బై ఏ బోర్డ్ సంక్ లెవెల్ విత్ ద రన్వే అండ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ల్యాండింగ్ ఏరియా. ద ఎడ్జ్ ఆఫ్ ది బోర్డ్ విచ్ ఈజ్ నియరర్ టు ద ల్యాండింగ్ ఏరియా షాల్ బి ద టేక్ఆఫ్ లైన్.
Immediately beyond the takeoff line, there may be placed a sign indicator board for the assistance of the judge. 29.3 రూల్ ఏం చెప్తుందంటే టేకాఫ్ రన్వే మరియు ల్యాండింగ్ ప్రాంతం యొక్క ఉపరితలంలో అది ఉండేటువంటి బోర్డు అది రన్వే యొక్క ఎలా అయితే ఉందో దానికి సరిపడగా ల్యాండింగ్ ప్రాంతం ఉపరితలంతో సరిసమానంగా ఉండాలని ఇది చెప్తుందంటే ఆ టేకాఫ్ బోర్డు రన్వే కూడా ఈక్వల్గా సమానంగా ఉపరితలం కూడా అంతా ఒకే తో కలిపి ఉండాలని ఇది రూల్ నెంబర్ 2.3 చెప్తుంది. అలాగే ల్యాండింగ్ ప్రాంతానికి దగ్గరగా టేకాఫ్ ఉన్నటువంటి టేకాఫ్ లైన్ దాటిన తర్వాత ఈ ప్లాస్టిసైన్ ఇండికేటర్లు అనేవి కూడా ఉంచుకోవచ్చు. న్యాయమూర్తి సహాయం కోసం ఎవరైతే జడ్జెస్ ఉంటారో వాళ్ళకి సహాయం కోసం ఈ ప్లాస్టిసైన్ ఇండికేటర్ల బోర్డు కూడా ఉంచుకోవచ్చు అని ఈ 29.3 రూల్ చెప్తుంది. ఓకే, రూల్ నెంబర్ 29.4 ఏం చెప్తుందంటే ఓకే లెట్స్ ద టేకాఫ్ బోర్డ్ షల్ బి రెక్టాంగులర్ made of wood or other suitable rigid material in which the spikes of an athlete's shoe will grip and not skid and shall measure 1.22 meters plus or minus 0.01 and long. .20 meters plus or minus 0.002 meters wide and not more than 0.10 meters deep. It shall be white. In order to ensure that the takeoff line is clearly distinguishable and in contrast to the 907 technical rules also applicable in 2020 book accordingly World Athletics Technical Rule 2020 edition. Takeoff board, the ground immediately beyond the takeoff line shall be in a color other than white. 29.4 రూల్ ఏం చెప్తుందంటే ఈ టేకాఫ్ బోర్డు మనం ఈ లాంగ్ జంపర్ ఈ అంశంలో దూకేటప్పుడు అథ్లెట్ ఎక్కడైతే టేకాఫ్ తీసుకుంటాడో ఆ ఉపయోగించే బోర్డు టేకాఫ్ బోర్డు రెక్టాంగులర్ మోడ్ అంటే చతురస్రాకారంగా ఉండాలి. దీన్ని చెక్కతో లేదా అంటే దృఢంగా ఉన్నటువంటి ఒక మెటీరియల్తో తయారు చేసినటువంటి ఉండాలి. ఎందుకంటే ఈ అథ్లెట్స్ సాధారణంగా ఈ జంపింగ్ ఈవెంట్స్లో ఎక్కువగా అందరూ కూడా రన్వేలో పరిగెట్టేటప్పుడు స్కిడ్ అయిపోకుండా ఉండడం కోసం అని చెప్పి వీళ్ళు షూలు నెయిల్స్ ఉన్నటువంటి షూస్ వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. సో ఆ చెక్క ఉండడం వలన దీన్ని పట్టుకుంటావి అంటే వాళ్ళు ఉపయోగించే వాళ్ళ షూకి ఉండేటువంటి నెయిల్స్ ఆ చెక్కని పట్టుకుంటాయి అన్నమాట. జస్ట్ స్కిడ్ అవ్వకుండా ఉంటాయి కోసం అని చెప్పి వీళ్ళు మ్యాక్సిమం ఎక్కువగా కూడా చెక్కతో ఉన్నటువంటి ఈ టేకాఫ్ బోర్డ్నే వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది. ఇది 1.22 మీటర్స్ ప్లస్ ఆర్ మైనస్ 0.01 మీటర్స్ పొడవు ఉంటుంది. అలాగే వెడల్పు వచ్చి 20 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది 10 మీటర్ల లోతులో దీని వచ్చే డెప్త్ వచ్చి 10 మీటర్లు ఉంటుంది. ఇది కూడా వైట్ కలర్ పెయింట్తో కూడినటువంటి బోర్డును మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ వరల్డ్ అథ్లెటిక్స్ రూపొందించినటువంటి 29.4లో ఖచ్చితంగా ఈ రూల్ మాత్రం చెబుతుంది. దీనికి భిన్నంగా కూడా ఎవరైనా వైట్ కాకుండా బ్లాక్ కానీ అదర్ కలర్స్ ఎవరైనా ఉపయోగిస్తే కనుక అది మనం ఏ అథ్లెట్ ఎవరైనా సరే అది క్లియర్గా దాన్ని అబ్జెక్షన్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే 40 మీటర్స్ నుంచి పరిగెట్టుకుని వచ్చేటువంటి అథ్లెట్ రన్వేలో ఆ వైట్ కలర్ ఎక్కడైతే ఉంటుందో దానికి స్పష్టంగా కనబడడం కోసమని దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ యొక్క వెడల్పు వచ్చి 1.22 మీటర్స్ ఉంటుంది. విడ్త్ వచ్చి 20 సెంటీమీటర్స్ ఉంటుంది. దాని లోతులు కూడా చూస్తే ఒక 10 సెంటీమీటర్స్ ఉంటుంది అన్నమాట. ఇది తెల్లగా పెయింట్ వేసి ఉన్నటువంటి బోర్డుని మాత్రమే ఉపయోగించాల్సి ఉందని 29.4 రూల్ చెప్తుంది.
అలాగే ఈ టేకప్ బోర్డ్ను ఉపయోగించి తెల్ల బోర్డునే ఉపయోగించాలి. అలాగే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైనా సరే అంటే ల్యాండింగ్ ఏరియా కానీ అండ్ సపోజ్ రన్వే కానీ దాని పక్కనే ఉన్నటువంటి ఏవైనా సరే వైట్ కాకుండా అదర్ దాన్ ఏదైనా రంగులు మాత్రమే ఉండాలి కానీ తెలుపు ఉండకూడదని చెప్పి ఖచ్చితంగా ఇది రూల్ నెంబర్ 29.4లో ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ద రూల్ నెంబర్ 29.5 is the use of video or other technology to assist the judges in deciding the application of rule number 30.1 of the technical rules is strongly recommended at all levels of competition. However, if no technology is available, a plasticine indicators board may still be used. ఈ 29.5 రూల్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఈ పోటీలు నిర్వహించేటప్పుడు జడ్జిలు ఎవరైతే ఉంటారో వీళ్ళు కనీసం కంపల్సరీగా అందుబాటులో ఉన్నటువంటి వీడియో టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చని చెప్తుంది. టెక్నికల్ రూల్స్ ప్రకారంగా 39.1లో చెప్పబడినటువంటి రూల్స్ ప్రకారంగా ఇది సూచించబడింది. ఇన్ కేస్ ఆఫ్ టెక్నాలజీ is not available in this situation, they are used in plasticine indicators. ఇది కంపల్సరీగా ఎవరన్నా టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడు ఈ ప్లాస్టిసిన్ ఇండికేటర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చని 30.1 అండ్ 29.5 రూల్ ఖచ్చితంగా చెప్పబడింది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ల్యాండింగ్ ఏరియా 29.6 rule. The landing area shall have a minimum width of 2.75 meters and maximum width of 3 meters. It shall, if possible, be placed at the middle of the runway if extended would coincide with the middle of the landing area. ల్యాండింగ్ అయ్యేటువంటి ప్రదేశం కనిష్టంగా అంటే తక్కువగా చూసుకుంటే 2.75 మీటర్స్ ఉండాలి, గరిష్టంగా చూసుకుంటే 3 మీటర్స్ వెడల్పు ఉండాలని 29.6 వరల్డ్ అథ్లెటిక్స్ రూల్ ఖచ్చితంగా చెప్తుంది. మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ లెవెల్ ఎక్కడ చూసుకున్నా సరే 3 మీటర్స్ ఉన్నటువంటి పిట్ని మాత్రం మనం చూస్తూ ఉంటాము. ఇందులోనే ల్యాండింగ్ ఏరియా మొత్తం ఇంక్లూడ్ అయి ఉంటుంది. ల్యాండింగ్ ఏరియా దగ్గర ఒకసారి టేప్స్ అండ్ 1 or 2 టైప్స్ టేపులు కూడా ఉపయోగించడం మనం చూసుకోవచ్చు, ఎందుకంటే కొరడానికి ఈజీగా ఉంటుంది అప్పుడు. అండ్ ఆల్సో 29.7 the rule is the landing area should be filled with soft damp sand, the top surface of which shall be level with the takeoff board. ల్యాండింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఇసుక కూడా తడి ఇసుక అయి ఉండాలి. అది ఎలా ఉండాలంటే ల్యాండింగ్ ఏరియాకి టేకప్ బోర్డు ప్లస్ ఈ ల్యాండింగ్లో ఉన్నటువంటి ఇసుక కూడా ఎప్పుడు కూడా సమానంగా ఉండాలని చెప్పి అంటుంది. ఎందుకంటే ఒక అథ్లెట్ దూకినప్పుడు తడి ఇసుక అయితేనే అతను దూకినటువంటి దూరాన్ని మనం ఖచ్చితంగా నిర్దేశించడానికి సరిపోతుంది. అలాగే పొడి ఇసుక అయితే మనం ఎప్పుడైతే వేసామో అది కొలవడానికి అంత మనకి ఖచ్చితమైన ప్రమాణాలు మనకి దొరకవని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే తడి ఇసుక ఉపయోగిస్తామో అది వెంటనే అథ్లెట్ తన రన్ని కంప్లీట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ లెవెల్ చేయడానికి అనేది సరిపోతుందని ఈ విధంగా సూచించడం జరిగింది. ఈ ముఖ్యంగా వరల్డ్ అథ్లెటిక్స్ రూల్స్ 29.7 ఖచ్చితంగా ఏం చెప్తుందంటే తడి ఇసుకను ఉపయోగించాలి, ఆ ల్యాండింగ్ ఏరియా అంతా కూడా టేకప్ బోర్డు అండ్ రన్వేకి కూడా సమాంతరంగా ఉండాలి, అది ఖచ్చితంగా చెప్తుంది. And next one is distance measurement 29.8. In all horizontal jumping events, distances shall be recorded to the nearest 0.01 meters below the distance measured if the distance measured is not a whole centimeter. ఒకతే దూకినప్పుడు అతను సపోజ్ ఏదన్నా కొలిచినప్పుడు సెంటీమీటర్స్లో కానీ సెంటీమీటర్స్ కానీ తక్కువ ఉండొచ్చు, అటు ఇటుగా ఉండొచ్చు. అటువంటప్పుడు 0.01 సెంటీమీటర్స్ దగ్గరగా
తీసుకోవచ్చని అది ఈ రూల్ నెంబర్ చెప్తుంది. ఎప్పుడైనా సాధారణ జరుగుతూ ఉంటాయి. అది సెంటీమీటర్కి మధ్యలో ఒక్కోసారి అటు ఇటుగా అవుతూ ఉంటుంది కొలిచినప్పుడు. సో అటువంటి టైంలో 0.01 మీటర్స్ పెద్ద ఇది కాదు ఈ అని రూల్ నెంబర్ 20 చెప్తుంది. ఇది 29.8 అండ్ 30 రూల్స్లో. And next rule is 29.9 is the measurement of each jump shall be made immediately after each valid trial or after an immediate oral protest made center line 3 meters maximum 2.75 meters minimum. Tape dividing line runway, the technical rule 2020 is Mizan page number 1, date 4/2/2020. The 188 under the rule 8.5 of the technical rule, for the nearest break in the landing area made by any part of the body or anything that was attached to the body at the time it made a mark to the takeoff line or takeoff line extended. The measurement shall be taken perpendicular to the takeoff line or its extension. సాధారణంగా అథ్లెట్ దూరికిన టేకాఫ్ నుంచి తీసుకున్న తర్వాత ల్యాండింగ్ ఏరియా అయిన తర్వాత అతను రన్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతాడు. అయితే అతను టేకాఫ్ బోర్డు వైపుకేసి రాకూడదు. అలా వస్తే ఫౌల్ కింద అవుతుంది. అది ఎంతవరకు వస్తే అక్కడి నుంచే లైన్ కొలుస్తారు సాధారణంగానే. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఆ రూల్ నెంబర్ 29.9లో అతను చేసినటువంటి జంపింగ్ ఏదైతే ఉందో శరీరంలో ఏ భాగం అయితే అతన్ని ల్యాండింగ్ ఏరియాకి దగ్గరగా ఉంటుందో అక్కడి నుంచే తీసుకుంటారు. ఇట్ ఈస్ ద రూల్. సపోజ్ ల్యాండింగ్ ఏరియా నుంచి ఒక 8 మీటర్స్ దూకినా, అలాగే 7.8 దూకినా, అండ్ 9 మీటర్స్ దూకినా సరే, దూకిన తర్వాత అతను ఎదరికెళ్ళాలి తప్పించి వెనక్కి వచ్చి చేతులు వెనక్కి పడినా లేకపోతే వెనక్కి పిల్టి వేసినా నడుచుకుని వచ్చేసినా అది అతన్ని ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడి నుంచే మాత్రం కొలుసు తప్పించి 9 మీటర్స్ నుంచి కొలవరని ఈ 29.9 రూల్ ఖచ్చితంగా చెప్తుంది. సాధారణంగా చాలామంది ఏం చేస్తారని తప్పు అని అంటే టేకాఫ్ నుంచి తీసుకున్న తర్వాత టేకాఫ్ నుంచి ల్యాండింగ్ అయిన తర్వాత కొంతమంది ఎదరికి వెళ్లకుండా చాలామంది అథ్లెట్స్ బ్యాక్ రావడం కానీ తన యొక్క దూకిన దూరాన్ని తెలుసుకునే ఆతృతలో వెనక్కి చూసుకోవడం కానీ చెయ్యిలు వేసి చూసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ రూల్ ప్రకారంగా ఎవరైతే వెనక్కి చేయలేసి ఎక్కడ వెనక్కి పడిపోతారో ల్యాండింగ్ ఏరియాకి ఎక్కడైతే ఏదైతే దగ్గరగా ఉంటుందో దాని నుంచే మెజర్ చేస్తారు తప్పించి మనం ఎక్కడైతే ముందు దూకామో అక్కడి నుంచి మాత్రం చేయరని ఈ 29.9 రూల్ ఖచ్చితంగా చెప్పబడింది. అండ్ 29.9 రూల్ ఈజ్ విండ్ గేజ్. అండ్ 29.10 ఈ విండ్ గేజ్ అనేది ఈ రూల్లో చెప్పుకోవడం జరుగుతుంది. అదేంటంటే 29. ద మెజర్మెంట్ ఆఫ్ ఈచ్ జంప్ షల్ బి మేడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈచ్ వ్యాలిడ్ ట్రయల్. The wind gauge shall be the same as described in rules 17.8 and 17.9 of the technical rules. It shall be operated as described in rules 17.11 and 29.12 of the technical rules and read as per rule 17.13 of the technical rules. And 29.11 the relevant field events the referee shall ensure that the wind gauge is placed 20 meters from the takeoff line. The measuring plan shall be positioned 1.22 meters plus or minus 0.05 meters high and not more than 2 meters away from the runway. 29.10 the wind gauge కోసం ప్రత్యేకించి చెప్పబడింది. ఈ అథ్లెట్స్ పరిగెట్టేటప్పుడు విండ్ గేజ్ని కూడా ఒకసారి ప్రామాణికంగా తీసుకుంటారు. విండ్ గేజ్ని కూడా దీన్ని చూస్తారు ఇప్పుడు, ఎందుకంటే అతని వేగం యొక్క ఎలా పరిగెడుతుంది, గాలి యొక్క వేగం దానికి అనుకూలంగా ఉందా లేదంటే ప్రతికూలంగా ఉందా అనేది కూడా చెక్ చేస్తూ ఉంటారు. సాధారణంగా విండ్ గేజ్ అనేది ఎక్కువగా ఈ 20 మీటర్స్ టేకాఫ్ లైన్ చూసుకుంటే 20 మీటర్స్ దగ్గరగా 20 మీటర్స్ అవతల ఉంటుంది. అలాగే 2 మీటర్స్
రన్వేకి పక్కన ఉంటుంది. ఈ టేకాఫ్ బోర్డు నుంచి ఈ విండ్ గేజ్ని 20 మీటర్స్ దూరాన్ని పెడుతూ ఉంటారు. సాధారణంగా అతడికి కనిపించే విధంగానే ఒక 1.22 మీటర్స్ ప్రసారమైన 0.05 హైట్లో దీన్ని ఉంచడం జరుగుతుందని 29.10 ఈ విండ్ గేజ్ మెజర్మెంట్ చెప్తుంది. And 29.12 the wind velocity shall be measured for a period of 5 seconds from the time an athlete passes a marked placed alongside the runway. For the long jump 40 meters from the takeoff line and for the triple jump 35 meters. If an athlete runs less than 40 meters or 35 meters as appropriate, the wind velocity shall be measured from the time they commence their run. 29.12 ఈ యొక్క విండ్ గేజ్ యొక్క మెజర్మెంట్స్ కోసం చెప్పబడింది. ఇది ఏం చెప్తుందంటే, ఒక అథ్లెట్ రన్వే పక్కన ఉంచిన గుర్తుని దాటినప్పటి నుంచి టేకాఫ్ లైన్కి వచ్చేటప్పుడు వరకు ఉన్నటువంటి టైంని గుర్తించడం జరుగుతుంది. అలాగే త్రిబుల్ జంప్లో 35 మీటర్స్, లాంగ్ జంప్లో 40 మీటర్స్ వరకు ఉన్నటువంటి దీన్ని గుర్తించడం జరుగుతుంది. ఒకవేళ ఒక అథ్లెట్ 40 మీటర్స్ లేదా 35 మీటర్స్ కంటే తక్కువ నుంచి తను ఒక రన్ పరుగులు స్టార్ట్ చేస్తే కనుక ఆ గాలి వేగాన్ని ఎప్పటి నుంచి కొలుస్తారంటే, అతను స్టార్ట్ చేసి రన్ దగ్గర నుంచి 5 సెకండ్స్లో ఆ రన్ స్టార్ట్ చేసిన ఒక 5 సెకండ్స్ నుంచి ఈ విండ్ గేజ్ని కొలవడం ప్రారంభిస్తారని ఈ 29.12లో ఖచ్చితంగా చెప్పబడింది. 29.12 కోసం చెప్పుకున్నాం. అలాగే లాస్ట్ టేకాఫ్ లైన్. ఈ టేకాఫ్ లైన్ రూల్ ఏంటంటే 30.4లో చెప్పబడుతుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టేకాఫ్ లైన్ అండ్ ద ఫార్ ఎండ్ ఆఫ్ ది ల్యాండింగ్ ఏరియా షల్ బి అట్లీస్ట్ 10 meters and where possible 11 meters. 30.5 the takeoff line shall be placed between 1 meter and 3 meters from the nearer end of the landing area. 30.4 అనేది టేకాఫ్ లైన్ కోసం చెప్పబడింది. అదేంటంటే, అలాగే ల్యాండింగ్ ప్రాంతం కూడా కోసం చెప్పబడింది. ఏంటంటే, ల్యాండింగ్ ఏరియా మినిమం టేకాఫ్ లైన్ దగ్గర నుంచి 10 మీటర్స్ లేదా 11 మీటర్లు 11 మీటర్స్ ఉండాలని చెప్తుంది. అలాగే ఈ పిట్ పొడవు వచ్చి 3 మీటర్స్ ఉండాలని చెప్తుంది. సో వరల్డ్ అథ్లెటిక్స్ నిబంధనల ప్రకారంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ లాంగ్ జంపర్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి. దీంతోపాటు ఈ అథ్లెట్ ఎవరైతే పరిగెట్టినప్పుడు అతనికి చేతుల మీద కానీ అతని చేతికి కానీ ఎటువంటి బరువులు అంటే వస్తువులు కానీ ఉంచుకోకూడదని క్లియర్గా చెప్తుంది. అలాగే జంప్ చేసిన తర్వాత ఎక్కడైతే తను టేకాఫ్ బోర్డుకి దగ్గరగా ఉంటుందో అదే అక్కడి నుంచి కొలవడం అనేది ప్రారంభిస్తారు. అలాగే జంప్ చేసినప్పుడు శరీరంలో ఏ భాగాలు అయితే అతను టచ్ చేస్తాయో ఈ ల్యాండింగ్ ఏరియాకి నుంచి టేకాఫ్ బోర్డుకి ఏదైతే శరీర భాగంలో అది చెయ్యవని తల అని కాలని ఏదైనా సరే చేస్తారో దాన్నే కొలతగా భావించి దాన్ని నిర్ణయిస్తారు. అయితే పోటీదారులు పరిగెత్తేటప్పుడు రన్వేలో ఎటువంటి గుర్తులు ఉంచుకోకూడదు. కాకపోతే రన్వేకి పక్కన గుర్తులు ఉంచుకోవచ్చని ఇది చెప్తుంది. సాధారణంగా ట్రయల్స్ అనేవి పోటీదారుడికి అథ్లెట్స్కి 3 అటెంప్ట్స్ ఇస్తారు. అది 8 athletes participation on the game. In each 3 attempts and other than 8 మంది పోటీదారులు ఉంటే కనుక అతనికి 3 ట్రయల్స్తో పాటు అండ్ అడిషనల్ 3 ట్రయల్స్ కూడా ఇస్తారు, క్వాలిఫైయింగ్ ట్రయల్స్ ఇస్తారన్నమాట. ఇది ఈ లాంగ్ జంప్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది కూడా ఈ వరల్డ్ అథ్లెటిక్స్ రూపొందించినటువంటి నిబంధన ప్రకారంగానే దీన్ని మనం చూసుకోవాలి. ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక
మనం ఒక వరల్డ్ అథ్లెటిక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే దీనికి సంబంధించిన మెటీరియల్ కానీ డౌట్స్ కానీ ఇందులో మనకి క్షుణ్ణంగా చెప్పబడతాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎనీ డౌట్స్ ప్లీజ్ కాల్ మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.